వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందూ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా ముందుకెళ్లాలని హిందూ వాహిని అఖిల భారత సహ సంఘటన్ మంత్రి దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. దీనికోసం హిందూ సమాజమంతా సంఘటితం కావాలని ఆయన కోరారు. నగరంలోని ఆదర్శ మహావిద్యాలయ గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హిందూ వాహిని అఖిల భారత సహ సంఘటన మంత్రి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ హితం కోసం తిరస్కారాలు అణచివేతలకు ఎదుర్కొని గత 99 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ నిలబడిందన్నారు. 2025 నాటికి 100 ఏళ్లలోకి అడుగు పెడుతుందన్నారు. ఇన్నేళ్లలో రామసేతు, అయోధ్య రామాలయంతో పాటు పలు సమస్యలపై పోరాడిందన్నారు. హిందువులు తమ కుటుంబంపై ఎంత శ్రద్ధ చూపుతారో సమాజంలో జరుగుతున్న ఘటనలపై కూడా అంతే స్పందించాలన్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే ఆర్ఎస్ఎస్ ధ్యేయమని చెప్పారు. ఆర్ఎస్ఎస్కు సాటి వచ్చే సంస్థ ప్రపంచంలోనే లేదన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా సంచాలక్ డాక్టర్ గురుచరణ్, నగర కార్యవాహక అర్గుల సత్యం, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, సూర్యనారాయణ, 1000 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. హిందూ జాగరణ మంచ్, హిందూ వాహిని జాతీయ సంఘటన మంత్రి పెనుబల్లి దేవేందర్ రెడ్డి అన్నారు. నగరంలో హరిచరణ్ మార్వాడి పాఠశాలలో గురువారం ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ హితం కోసం తిరస్కారాలు అణచివేతలను ఎదుర్కొని గత 99 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ నిలబడిందన్నారు. గో హత్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ, వివేకానంద శిలాస్మారకం, రామసేతు పరిరక్షణ ఉద్యమం, రామ జన్మభూమి ఉద్యమంలో ప్రజా మద్దతుతో ఆర్ఎస్ఎస్ విజయం సాధించిందని గుర్తు చేశారు. సంఘం పైన కలిగినటువంటి సంపూర్ణ విశ్వాసాన్ని మనం నిరంతరం స్మరణ చేసుకోవాలి, ప్రశంసించాలి. పర్మిషన్ లేదని చెప్పి ప్రోగ్రామ్ తీసుకుంటాం. న్యూస్ కానీ అలాంటి కష్ట సమయంలో కూడా సంఘ స్నేహితులు ధైర్యంగా నిలబడి మేము చేస్తున్నటువంటి కార్యము, మేము చేస్తున్నటువంటి పని తప్పు కాదు, సంఘం ఏ రోజు కూడా ఈ విధమైనటువంటి తప్పు చేయదనేటువంటి ఒక సంపూర్ణ విశ్వాసంతో పరిశ్రమ చేసి సంఘాన్ని నిలబెట్టాడు. శ్రీ రాజేంద్ర సింహజీని కూడా ఆ సమయంలో అరెస్ట్ చేసి జైల్లో వేశారు. జైల్లో ఉన్న సందర్భంలో ప్రతి వారం వెళ్ళి తల్లి రాజేందర్ జీని కలిసేటువంటి జైల్లో ఒక వారం ఆమె పని కారణంగా ఆమె వెళ్ళకుండా ఉంటే
తండ్రి వెళ్ళాడు. తండ్రి అప్పటికే ఉత్తరప్రదేశ్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభుత్వం. అదే రైలులో లాల్ బహదూర్ శాస్త్రి కూడా వెళ్తున్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి ఓంబల్. ఇద్దరికి రెండు కుటుంబాల మధ్య కుటుంబమైనటువంటి మంచి చక్కటి సంబంధం ఉంది. కనుక రైల్లో ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి రాజలక్ష్మి తల్లిని అడిగాడు, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ వరకు ప్రయాణం? చెప్పాడు, ఇంటికి రైలుగా సంఘానికి ఆర్ఎస్ఎస్ మా వాడు వెళ్ళాడు, మా వాడిని జైల్లో వేశాడు, కలవడానికి. కొంత సమయం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు, అలా కాదు, ఒక చిన్న కాగితం రాసి మొన్న వాడిని, నేను తప్పు చేయలేదు, నేను ఆర్ఎస్ఎస్ ఇంకా వెళ్ళనని చెప్పేసి మీ వాడిని జైలు నుంచి బయటకు తీసుకొస్తాను. ఆడపడుచులకు సకల సౌభాగ్యాలు అందించే సద్దుల బతుకమ్మను ఆడపడుచులు ఘనంగా నిర్వహించారు. 9 రోజులుగా వివిధ రూపాల్లో కొలిచిన మహిళలు బతుకమ్మలకు వీడ్కోలు పలికారు. జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు అందంగా బతుకమ్మలను పేర్చేందుకు గునక తంగేడు పూలు విక్రయాలతో మార్కెట్లు కిక్కిర్శాయి. అలాగే ఈ పూలకు తోడు మరిన్ని వివిధ రకాల పూలను సేకరించి రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. అమ్మవారి గొప్పతనం, కుటుంబ అనుబంధాలు గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో సందడి చేశారు. మంగళహారతులు, కోలాటాలు, డప్పు నృత్యాలతో బతుకమ్మలను నిమజ్జనానికి తరలించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ నగరంలో సైతం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. అనాదిగా బతుకమ్మలను నిమజ్జనం చేసే పూలవాగు, కిల్లా బొడ్డెమ్మ చెరువు ప్రాంతాలను మున్సిపాలిటీ అధికారులు శుభ్రం చేయించి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలను నిర్వహించిన మహిళలు వారి వారి కాలనీల్లో ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. సకల సౌభాగ్యాలు అందించే సద్దుల బతుకమ్మను ఆడపడుచులు ఎంతో అందంగా అలంకరించి ఆటపాటలతో, నృత్యాలతో, డప్పు వాయిద్యాల మధ్య నిమజ్జనం చేశారు. జిల్లాలోని ఆర్మూర్, గుండ్ల చెరువు, జాన్కంపేట, మోడ్తాడ్, భీమ్గల్ రథం చెరువుల వద్ద నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు.
తీవ్రమైన మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు అన్నారు. దురదృష్టవశాత్తు మన దేశాన్ని ప్రపంచ ఆత్మహత్యల రాజధానిగా కూడా పిలుస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మెరుగైన సేవలు అందించకపోవడమే దీనికి కారణమని అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి డాక్టర్ కేశవులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం తీవ్రమైన మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్ అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉందని ఆయన తెలిపారు. దాదాపు 150 మిలియన్ల మందికి చురుకైన మానసిక ఆరోగ్య సేవలు అవసరం కాగా దురదృష్టవశాత్తు మన దేశాన్ని ప్రపంచ ఆత్మహత్యల రాజధానిగా కూడా పిలుస్తారని ఆయన తెలిపారు. ఏటా 2,60,000 కేసులు నమోదవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 50% మానసిక ఆరోగ్య పరిస్థితులు 14 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతాయని, 75% మానసిక ఆరోగ్య పరిస్థితులు 24 సంవత్సరాల వయసులో అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు. ఈ సంక్షోభం కేవలం వ్యక్తులకు మాత్రమే ప్రభావితం చేయడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల డాలర్ల నష్టం కలిగిస్తుందన్నారు. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే 2020 ప్రకారం భారతదేశంలో సుమారు 14% మంది ప్రజలు ఏదో ఒక రకమైన మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని, సుమారు 45 మిలియన్ల మంది భారతీయులు డిప్రెషన్, 38 మిలియన్ల మంది ఆందోళన వ్యాధులతో, సుమారు 1% జనాభా స్కిజోఫ్రేనియాతో బాధపడుతున్నారని డాక్టర్ కేశవులు వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన లక్ష్యానికి చాలా తక్కువని, 2024-25 భారత బడ్జెట్లో మానసిక ఆరోగ్యానికి తక్కువ ప్రాధాన్యత దక్కిందన్నారు. ఈ సమావేశంలో రమేష్ నాయక్, పాండు, సురేష్, విజయ, త్రిష, శిరీష, కావ్య, జ్యోతి, శారద, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మానసిక ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి, మానసికమైన విపరీతమైన ఆలోచనలు పెరిగిపోతున్నాయి, విపరీతమైన అలవాట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఒకవైపు చెడు అలవాట్లు, ఒకవైపు విపరీతమైన ఆలోచనల వల్ల మనిషి అనేక రకాల మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నాడు. ఫలితంగా అనేక రకాల మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే చాలా దేశాలలో మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వాల శ్రద్ధ చాలా తక్కువగా ఉంది. మానసిక రోగాలన్నా, మానసిక రోగులన్నా ఇటు ప్రభుత్వాలకు ఇటు సమాజానికి చిన్న చూపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే కేవలం భారతదేశంలోనే లక్షలాది మంది డిప్రెషన్తో బాధపడుతున్నారు. కేవలం మన భారతదేశంలో సంవత్సరానికి 2.5 లక్షల పైగా మంది ఆత్మహత్య ద్వారా తమ జీవితాలను మధ్యంతరంగానే కోల్పోతున్నారు. అంటే ఒక రకంగా భారతదేశంలో మానసిక ఆరోగ్య సంక్షోభం ఉంది. మానసిక రోగులు పెరిగిపోతున్నారు. వాటికి కావాల్సిన సౌకర్యాలు, కావాల్సిన డాక్టర్ల సంఖ్య అంతకంతకు పెరగడం లేదు. సో ప్రభుత్వాలు కూడా మన ఆరోగ్యానికి మన దేశ బడ్జెట్లో ఈ సంవత్సరము 90,000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తే అందులో మానసిక ఆరోగ్యానికి 1% అంటే 900 కోట్లు దేశం మొత్తానికి ఏ మూలకు సరిపోతుంది? అంటే ఈ ప్రభుత్వాలు, అటు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వాలైనా మానసిక ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. మీకు విషయం తెలుసా? ఇప్పటికే భారతదేశంలో 15 నుంచి 20 కోట్ల మంది ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో ఆల్రెడీ బాధపడుతున్నారు. వీళ్ళందరికీ మానసిక వైద్య సేవలు అందించాలి, కానీ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు, సమాజం కూడా పట్టించుకోవట్లేదు. రోగులు కూడా, కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారి అయ్యో మెంటల్ కదా, ఇది మెంటల్ కాదు, మంత్రాలో, చేతబడో, దయ్యాలో తాయితులు కట్టించి వాళ్ళ ఆరోగ్యాన్ని మరింత ఖరాబ్ చేస్తున్నారు. ఫలితంగా నిజామాబాద్ జిల్లా సెషన్ కోర్టు పీపీగా దర్పల్లి రాజేశ్వర్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నియామకం పట్ల బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది దర్పల్లి రాజేశ్వర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి గ్రామంలో జన్మించిన రాజేశ్వర్ రెడ్డి ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం అదే గ్రామంలో కొనసాగింది. నిజామాబాద్ నగరంలో ఇంటర్ ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఉత్తీర్ణులైన అనంతరం నాందేడ్ లా కళాశాలలో 1986లో లా పట్టభద్రులయ్యారు.
అదే సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని నిజామాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. గతంలో ఆయన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా విధులు నిర్వహించారు. రాజేశ్వర్ రెడ్డి విద్యార్థి దశలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న కాలంలో యువజన కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి జిల్లాలో ఉన్నత పదవులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయ వివాదాల్లో న్యాయాన్ని సమకూర్చారు. మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. రాజేశ్వర్ రెడ్డికి గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో ఇన్ఛార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాదస్తు రాజారెడ్డి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేష్, నీలకంఠారావు, ఎర్రం గణపతి, గడుగు గంగాధర్, రాజ్ కుమార్ సుబేదార్, శ్రీహరి ఆచార్య, మంచికట్ల గోవర్ధన్, కిరణ్ కుమార్ గౌడ్, నల్లవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆశా నారాయణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. పి రాజేశ్వర రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టుకి పీపీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడ్డారు. వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా బార్ అసోసియేషన్ చాలా సంతోషపడుతూ ఉన్నది ఒక సీనియర్ న్యాయవాదికి పీపీగా నియమించినందుకు. ఇంత క్రితం వీరు అడిషనల్ పీపీగా కూడాను చాలా విశేషమైనటువంటి సేవలు అందించినారు. వీరికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. మరియు స్నేహితులు ఈ వృత్తిలో రాకముందు నుంచి మా చిరకాల పరిచయస్తులు పి రాజేశ్వర రెడ్డి గారు సెషన్స్ కోర్ట్ పీపీగా నియమితులైన శుభ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని అపాయింట్మెంట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈయన ఇంతకుముందు గతంలో కూడా వీరు అడిషనల్ పీపీగా చేశారు. కాంగ్రెస్లో సీనియర్ మోస్ట్ కార్యకర్త, అంచెలంచెలుగా ఎదిగి ఇంకా పైకి పోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని గాజుల్పేట్ గురుద్వార్లోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. దేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన నాటి నుండి హిందూ ధార్మిక కార్యక్రమాలు చేపడుతూ హిందువుల ఐక్యతను చాటుతున్నారని పేర్కొన్నారు. 9 రోజుల పాటు అమ్మవారిని అలంకరించి భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీర్వచనాలు పొందుతున్నారని తెలిపారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దీప ధూప నైవేద్యాలను భక్తులు సమర్పించుకుంటూ తమ భక్తి భావాన్ని చాటుతున్నారని తెలియజేశారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, ప్రజలు పాడి పంట పిల్ల పాపలతో తులతూగాలని అమ్మవారిని తన వంతు మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ యూత్ సభ్యులు, బీజేపీ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో గల శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 8వ రోజున ప్రాతకాల సమయంలో ఆలయ ప్రధాన అర్చకులు వైదిక రత్న బ్రహ్మశ్రీ మణికంఠ శర్మ అమ్మవారికి అభిషేకం అలంకరణ చేశారు. అభిషేక సమయం నుంచే తండోపతండాలుగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి ఆరగింపు, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహాచండీ హోమం, నిత్య పూర్ణాహుతి, ఆరగింపు, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని జై దుర్గామాత, జై భవానీ మాత అని నామస్మరణతో ప్రాంతమంతా మార్మోగింది. శ్రీ పెద్దమ్మ తల్లి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కౌడపు శరత్ కుమార్ మాట్లాడుతూ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రతిరోజు కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారని ఆయన తెలిపారు. శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి అందరినీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ పెద్దమ్మ తల్లిదేవి జై నమః. శ్రీ శ్రీ జై జై పెద్దమ్మ తల్లిదేవి జై నమః. మన నిజామాబాద్ పట్టణంలో దుబ్బలో అమ్మవారు ఎంతో వైభవంగా పునఃప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించి
ప్రథమంగా మొదటిసారిగా అమ్మవారికి దేవి శరన్నవరాత్రి మహోత్సవములు ఎంతో వైభవంగా ఆలయ అభివృద్ధి కమిటీ వారు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు దుర్గాష్టమి రోజున ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా కూడి అమ్మవారికి ఎంతో వైభవంగా మహాచండీ హోమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి లోకమంతా కూడా క్షేమం ఉండాలని చెప్పి మన నిజామాబాద్ పట్టణ గ్రామ ప్రజలందరూ కూడా మంచిగా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈ దేవాలయ అభివృద్ధి కమిటీ వారు అమ్మవారికి ఉదయంగానే ఫలపంచామృతాభిషేక కార్యక్రమాలు, ఆవాహిత మంటపారాధన, మహాచండీ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా నిర్వహించారు. కాబట్టి కమిటీ సభ్యులకు అలాగే భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. పాలస్తీనాపై మారణ హోమాన్ని సాగిస్తున్న ఇజ్రాయెల్ తీరును ఎస్కేఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్తో భారత ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్కు చట్టభద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్మూ డివిజన్ కార్యాలయం కుమార్ నారాయణ భవన్లో ఎస్కేఎం ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో బెంగళూరులో అక్టోబర్ 7-8 తేదీల్లో జరిగిందని చెప్పారు. సమావేశంలో చేపట్టిన సమావేశ తీర్మానాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవారం మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రభుత్వం పాలనాస్తిపై దౌర్జన్యంగా మారణ హోమాన్ని సాగించే తీరును తీవ్రంగా ఖండిస్తూ దాడుల్ని వెంటనే నిలిపివేయాలని తీర్మానించినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం ఇజ్రాయెల్తో చేసుకున్న ఆయుధ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవాలని తీర్మానించిందన్నారు. స్వామినాథన్ కమిషన్ తీర్పుకు చట్టబద్ధత కల్పించాలని అన్నారు. దేశవ్యాప్తంగా రుణమాఫీని అమలు చేయాలని, పరిశ్రమలకు ఇచ్చే వడ్డీల కన్నా తక్కువ చేసి వ్యవసాయ రంగానికి అప్పులు ఇవ్వాలని సమావేశంలో డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయ ఖర్చులు, ధరలు నిర్ణయం చేసే కమిటీల్లో రైతు సంఘాలు భాగస్వామ్యం కల్పించాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించిందని గుర్తు చేశారు. అంతేకాకుండా రైతులకు, వ్యవసాయ కూలీలకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని, విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని సమావేశంలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు తీర్మానించడం జరిగిందని చెప్పారు. రోజులుగా, సంవత్సరాలుగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈ నెల 7-8 తేదీల్లో బెంగళూరులో 2 రోజులు జరిగింది. దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. హాజరైన దీంట్లో మా డెలిగేషన్స్
వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి, దేశంలో ఉన్న వ్యవసాయ రంగ పరిస్థితిని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా బలహీనపరుస్తుంది, ఎట్లా కార్పొరేట్లకు స్వాధీనపరిచి ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తుంది అనే అంశాలపైన చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత రెండవ రోజు తీర్మానాల్ని చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా అంతర్జాతీయంగా చూసుకున్నప్పుడు ఏదైతే మనకు ఇవాళ కనబడతా ఉంది, ఇజ్రాయెల్ ప్రభుత్వం పాలిస్తాన్ పైన దాడులు చేస్తూ దాదాపు 42,000 మంది మరణానికి, హత్యలకు పూనుకుందని చెప్పేసి, మరణానికి కారణమైందని చెప్పేసి ఇది తీవ్రమైన చర్య, అమెరికా సామ్రాజ్యవాదానికి ఇది వంతపడే చర్య, ఇజ్రాయెల్ దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి, అదే సమయంలో భారత ప్రభుత్వం ఇజ్రాయెల్తో చేసుకుంటున్న అనేక వ్యాపార ఒప్పందాలు కానీ ఇతర ఒప్పందాలు కానీ అన్నింటినీ రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈ 2 రోజుల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించడం అనేది జరిగింది. అందులో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం కూడా పాల్గొన్నదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈ 2 రోజుల సమావేశంలో ప్రధానంగా ఏదైతే రుణమాఫీ, అట్లాగే రైతు పండించిన పంటలకు స్వామినాథన్ కమిషన్ చెప్పినట్లు C250% అయితే పెట్టుబడికి లెక్కేసుకొని ఇలా 50%తో ధర నిర్ణయించాలని చెప్పేసి కూడా మనం ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. అదే సమయంలో ప్రధానంగా ఏదైతే 2006 అటవీ చట్టం అనేక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పేదలకు, దళితులకు. బాలకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. సుమారు 10 సంవత్సరాల తరువాత తొలిసారిగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని గురువారం నాడు ఏర్పాటు చేశారు. సుమారు 10 సంవత్సరాల తర్వాత తొలిసారిగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా నియోజకవర్గం రైతాంగం పంట విక్రయంలో నష్టపోవద్దని ఆలోచించి వేల్పూర్తో పాటు కమ్మర్పల్లి మండల కేంద్రంలోనూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవ తీసుకొని ఏర్పాటు చేయించడం జరిగింది. రైతులందరూ కొనుగోలు కేంద్రానికి వచ్చి సోయాబీన్ పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ చైర్మన్ మారగంగారెడ్డి, కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బూత్పురం మహిపాల్, రంజిత్, జైడి, మధులత, శ్రీనివాస్, అబ్దుల్ రఫీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 24 సంవత్సరాలుగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నామని వందే మాతరం యూత్ నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారిని అందంగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి రోజుకో రకంగా అలంకరణ చేస్తూ ప్రత్యేక పూజలు, పల్లకి సేవ, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు అయిన బుధవారం రోజున మహాయజ్ఞం, మహా పంచామృత అభిషేకం, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందే మాతర యువజన సంఘం సభ్యులు, నిర్వాహకులు మాట్లాడుతూ గత 24 సంవత్సరాల నుండి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో మంగళవారం జరిగిన పల్లకి సేవ ఊరేగింపుగా ఎంతో అద్భుతంగా చేపట్టారు. ప్రతిసారి అమ్మవారి సేవ నిమిత్తం పలు కార్యక్రమాలు చేపడుతుంటామని, ఈ కార్యక్రమాలకు భక్తులు చాలామంది పాల్గొని భక్తిభావంతో పూజలు నిర్వహిస్తూ ఉంటారని తెలిపారు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ యూత్ సభ్యులు తలపెట్టిన అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జై దుర్గామాతాకి జై. శరన్నవరాత్రిలో ఈరోజు 7వ రోజు అయితే ఈ శరన్నవరాత్రిలో పాడ్యమి నుంచి సప్తమి వరకు ఈరోజు 7 రోజుల పూజల్లో ప్రతి ఒక్క రోజు ఏదో ఒకటి కార్యక్రమాలు జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఈ వందే మాతరం యువజన సంఘం ఆధ్వర్యంలో పల్లకి సేవ జరిగింది ఈ సంవత్సరం. అయితే ఇక్కడ భక్తులు చాలామంది భక్తులు వస్తారు, అందరికీ మంచిగా జరుగుతుంది అని వాళ్ళ భావన. అయితే ఈరోజు 7వ రోజు పంచామృత అభిషేకమాలు, తర్వాత యజ్ఞ హోమ కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు అన్నదానంగా జరుగుతుంది. ఈరోజు 7వ రోజు. ఈరోజు
మూలా నక్షత్రం వచ్చింది కాబట్టి ఈరోజు పుస్తకాల పూజ ఉంటుంది. తర్వాత రేపు ఏమో 9 కన్యాలు నవదుర్గా పూజ ఉంటుంది రేపు. అట్లా అలాగే దీప పూజ ఉంటుంది, సుహాసిని పూజ ఉంటుంది రేపు. రాత్రి దీపాల ఉత్సవం, పూజ చేసి దీపాల ఉత్సవం జరిపిస్తాము. అలాగే రోజు ఒకటి పూజ మంచిగా అందరు భక్తి భావాలతో చేస్తున్నారు. అందరు భక్తులు అభిషేకం చేసి మంచిగా భజనాల కార్యక్రమం ఉంటుంది, భజనాలు చేసుకుంటున్నాం మంచిగా. అందరూ చాలా మంది ఇక్కడ వస్తున్నారు. జంబి హనుమాన్ ఆలయంలో బతుకమ్మ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లని మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అన్నారు. మహిళలతో కలిసి ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ కోల్కోల్ అంటూ పాటలు పాడారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ జంబి హనుమాన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రాలతో రంగురంగుల పూలతో బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ చుట్టూ మహిళలు మున్సిపల్ వైస్ చైర్మన్ లావణ్యాదేవి బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఎంతో సంబరంగా పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లని అన్నారు. ఇలాంటి తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జంబి హనుమాన్ ఉత్సవ కమిటీ సభ్యులు, మొప్మా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గౌరవ కౌన్సిల్ సభ్యులు మరియు మెప్మా సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు మరియు అధికారులు, అలాగే జంబి హనుమాన్ ఆలయ ఉత్సవ కమిటీ అందరి ఆర్మూర్ పట్టణ మహిళలందరి ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ మన బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతికి ప్రతీక మన బతుకమ్మ పండుగ. ముఖ్యంగా మనందరికీ బతుకునిచ్చే పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా బతుకమ్మ సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి మహిళలందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మానసిక వేదన మనిషిని చెదపురుగులా తినేస్తుందంటారు పెద్దలు. అది వాస్తవమేనని మానసిక వైద్యులు సైతం చెప్తున్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంపై భారతీ ఛానల్ ప్రత్యేక కథనం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తోంది. ప్రజలు నిత్యం కుంగుబాటుకు గురయ్యేవారు రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడుతున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి చేస్తుందని మానసిక వైద్యులు చెప్తున్నారు. మారిన ఆహార అలవాట్లు, జీవనశైలి మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. శరీర గాయానికి ఔషధం రాస్తే తగ్గిపోతుంది, కానీ మనసుకు అయిన గాయానికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, అనుబంధాలే దివ్య ఔషధమని మానసిక నిపుణులు తెలిపారు. డిజిటల్ యుగంలో మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, వయసుల వారీగా సమస్యలకు కారణాలు వేరైనా మానసికంగా మాత్రం కృంగిపోతున్నారని, తద్వారా బలవన్ మరణాలకు పాల్పడుతున్నారని మానసిక వైద్యులు తెలిపారు. సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆ సమస్యలను అధిగమించి ఆత్మస్థైర్యంతో ఉంటే మానసిక వ్యాధులు సోకవని వైద్యులు చెప్పారు. మనిషి పైకి బాగానే కనిపించినా మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే సాధారణ జీవనం గడపడం కష్టమవుతుందని, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఇటీవల ప్రజల్లో మానసిక ఆరోగ్య సమస్యలపై కొంత అవగాహన పెరిగి చికిత్సకు ముందుకొస్తున్నారని, చికిత్స కౌన్సిలింగ్తో వారిని సాధారణ స్థితికి తీసుకురావచ్చని మానసిక వైద్య నిపుణులు పేర్కొన్నారు. హిట్ అండ్ రన్ కేసులలో బాధిత కుటుంబాలకు సత్వరమే పరిహారం మంజూరు కోసం సత్వర విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆర్డీఓలను ఆదేశించారు. గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టినప్పుడు బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వ్యక్తికి 50,000 రూపాయలు అందజేయాలని ఆయన సూచించారు. కేసుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఛాంబర్లో హిట్ అండ్ రన్ కేసుల జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన హిట్ అండ్ రన్ కేసులలో బాధితులకు, వారి కుటుంబీకులకు చట్ట ప్రకారం నష్టపరిహారం మంజూరు చేసేందుకు వీలుగా త్వరితగతిన విచారణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయా డివిజన్ల ఆర్డీఓలకు ఆదేశించారు. జిల్లాలో 32 హిట్ అండ్ రన్ కేసులు నమోదవగా వాటిలో 27 ప్రమాద ఘటనలకు సంబంధించి బాధిత కుటుంబాలు గుర్తించబడ్డారని
అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వీటిలో నిజామాబాద్ డివిజన్ పరిధిలో 17, ఆర్మూర్ డివిజన్లో 7, బోధన్ డివిజన్లో 3 కేసులు ఉన్నాయని తెలిపారు. హిట్ అండ్ రన్ కేసులలో మృతి చెందినట్లయితే చట్ట ప్రకారం సాధారణ బీమా కౌన్సిల్ ద్వారా బాధిత కుటుంబీకులకు 2 లక్షలు, తీవ్రంగా గాయపడితే బాధితులకు 50,000 నష్టపరిహారం అందించాల్సి ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బాధితులకు పరిహారం మంజూరు చేసేందుకు వీలుగా త్వరితగతిన సమగ్ర విచారణ జరిపి నివేదికలు సమర్పించాలని ఆర్డీఓలకు సూచించారు. విచారణ నివేదిక రూపకల్పనకు అవసరమైన వివరాలను ఆర్డీఓలకు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాప్యానికి తావు లేకుండా బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, అదే సమయంలో అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలన చేయాలని సూచించారు. ఈ సమావేశంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలోని అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఎంతో సంబరంగా పండుగను జరుపుకున్నారు. ఆయా గ్రామాల అభివృద్ధి కమిటీ సభ్యులు బతుకమ్మల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందల్వాయి మండలంలోని అన్ని గ్రామాల్లో బతుకమ్మ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తీరొక్క పూలతో పేర్చి గ్రామాల కూడళ్ల వద్ద మహిళలందరూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ బతుకమ్మ వేడుకల్లో చిన్న పిల్లల నుంచి యువతులు, మహిళలు, వృద్ధులు సైతం పాల్గొని అంబరాన్నంటే విధంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. గన్నారం మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేసి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఆడపడుచులకు సకల సౌభాగ్యాలు అందించే సద్దుల బతుకమ్మను భక్తి శ్రద్ధలతో కొలుస్తూ చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. గొప్ప దేశభక్తుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, దానకర్ణుడైన రతన్ టాటా మృతితో యావత్ భారతదేశం విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతితో ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ గ్రౌండ్లో వాకర్స్ రతన్ టాటా మృతికి నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని గౌరీమాతకు రంగురంగుల పూలతో ఆకట్టుకునే రీతిలో ముస్తాబు చేసిన బతుకమ్మలకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అందంగా అలంకరించిన బతుకమ్మలు కనువిందు చేస్తూ పూల పండుగ ప్రాధాన్యతను చాటాయి. బతుకమ్మ గేయాలను ఆలపిస్తూ మహిళా ఉద్యోగులు, యువతులు, మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆటలాడుతూ ఎంతో ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. సంఘం నాయకులు జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలను కలిసి ప్రభుత్వ నిర్ణయంపై వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులతో పాటు పలువురు బీసీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు. జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గురువారం నాడు జోగిపేట పట్టణంలోని దుర్గా పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ను దేవీ నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. వెంట స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. బాన్స్వాడ పట్టణానికి చెందిన కోనాల సమితారెడ్డి అనే యువతి ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసిన బీఈ సివిల్ విభాగంలో 4వ ర్యాంకు సాధించడంతో గురువారం బీజేపీ నాయకులు సమితారెడ్డిని శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమె బీజేపీ సీనియర్ నాయకులు కోనాల గంగారెడ్డి కూతురు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు తూప్తి ప్రసాద్, బీజేపీ జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నగరానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంతరెడ్డి రాజిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా గురువారం నాడు రాజారెడ్డి అందుకున్నారు. త్వరలోనే రాజిరెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎడపల్లి మండల జేఏసీ మాజీ కన్వీనర్ మండల స్థానిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పెరిక రాజలింగం పుట్టినరోజు వేడుకలు బుధవారం సాయిబాబా అన్నప్రాసన భవనంలో ఘనంగా జరిగాయి. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజలింగం సమాజ అభివృద్ధికి చేస్తున్న కృషిని తహసీల్దార్ ధన్వాల్ అభినందించారు. పదవి విరమణ చేశాక కుటుంబంతో హాయిగా గడపాల్సిన సమయంలో తన జీవితాన్ని సమాజ అభివృద్ధికి అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రాజలింగం రాసిన మన ఊరు మన సంఘం నా ప్రమేయం పుస్తకాన్ని సభికులు ఆవిష్కరించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధి కరటూరి సూర్యనారాయణ రాజలింగం కార్యక్రమాలు పలువురికి ఆదర్శనీయమన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు జిల్లా మాజీ అధ్యక్షులు శంకర్, జడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు రజిత ఎల్లయ్య యాదవ్, సర్పంచులు ఆకుల మాధవి, శ్రీనివాస్, శంకర్ నాయుడు, జావిద్ బాబా, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీయ